ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ముందైతే డెమో చూద్దాం. ఓకే, నా కోసం పుట్టినవని నా మనసే చెప్పినదిలే. ఫ్రెండ్స్, ఇంతకంటే నేను మ్యూజిక్ వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే టెలిగ్రామ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూడండి. చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. నేనైతే 2 ఫాంట్స్ ఇస్తాను. 2 ఫాంట్స్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్టు వాళ్ళు కల్లవయ్యారు అని ఇచ్చిన. ఓకే, అదైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే కనిపిస్తుంది. మీకు ఫస్ట్ ఇవన్నీ ఏం చేయకండి. మీరు ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది కదా, థర్డ్ ఫోటో పైన ట్యాప్ ఇవ్వండి. ఫోటో పైన ట్యాప్ ఇచ్చి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి కింద స్టార్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అది స్టార్ ఐకాన్ చేసుకొని ఏదైనా ఒక ఫోటో మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఇది యాడ్ చేసుకుంటున్నా. ప్లస్ ఐకాన్ చేసుకొని ఇలా అయితే మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, దీనికి ఎఫెక్ట్స్ అన్నీ ఇచ్చిన. ఓకే, లేదంటే ఇది 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 మ్యూట్లో ఇది హైట్లో పెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇలాగైతే వచ్చేస్తుంటాయి అన్నీ. ఓకే, ఇది వదిలిపెట్టండి. ఇది అయిపోయిన తర్వాత ఈ గ్రూప్ 1 ఉంది కదా, మాస్క్ 1 అని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీది డిపి అనేది మీరు చేంజ్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఫోటో పైన ట్యాప్ ఇచ్చి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్ చేసుకొని ఏదైనా ఒక డిపిని అనేది పెట్టాలనుకుంటున్నా ఇదైతే పెట్టేసుకోండి. ఓకే, సరిగా సెట్ కాకపోతే ఇలా అయితే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే నేమ్స్ ఇచ్చిన నేను ఒకటి టుడే అని ఉంటుంది కదా నా వాట్సాప్ టైప్లో వేసిన ఇది. ఓకే, టుడే అది అక్కడ రాసుకోవచ్చు. ఇదేమో జ్యోతిక, మీ నేమ్ అయితే అక్కడ డిపి ఎవరైతే పెట్టాలనుకున్నారో వాళ్ళ నేమ్ ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఇదేమో ఆన్లైన్ ఉంటుంది కదా, ఆన్లైన్ లాస్ట్ సీన్ 1 మినిట్ అగో అని అలా రాసుకోండి. లేదంటే ఆన్లైన్లో పెట్టేసుకోండి. ఇక్కడైతే గ్రూప్స్ అయితే ఉంటాయి. ఈ గ్రూప్స్లలో మీరు ఈ గ్రూప్స్ని చూసి ఏం టెన్షన్ పడవద్దు, ఏం వేరే కావద్దు. ఓకే, ఇక్కడైతే గ్రూప్స్ అన్నీ ఒక 13 ఉంటాయి. ఒక 13 ఫోటోస్ తీసుకోండి. ఒక గ్రూప్ పైన టచ్ చేయండి. టచ్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీరు అన్నీ నేను లిరిక్స్ కానీ అన్నీ రాసి పెట్టిన. ఓకే, ఈ ఫోటో మాత్రం చేంజ్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఓకే స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఒక ఫోటో పెడతాను చూడండి, ఏదైనా ఒక ఫోటో. ఈ ఫొటోస్ కాకుండా వేరే ఫొటోస్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు. నేను నిత్యమీనంది నిన్న ఒక వీడియో చేసిన. నిత్యమీనంది అయితే నేనైతే యాడ్ చేస్తున్నా. దానికి టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఫోటో పైన ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. సింపుల్ స్టార్ ఫిల్ అని ఉంటుంది. ఇంకోటి టైల్స్ ఎఫెక్ట్ కూడా మీరు యాడ్ చేసుకోండి. ఒకవేళ నేను ఇచ్చిన అన్నిటికీ ఒక్కొక్క దగ్గర లేకపోతే టైల్స్ అని సెట్ చేయండి. ఇక్కడ టైల్స్ అని సెట్ చేయండి, వచ్చేస్తుంది అది. ఓకే, TILS. ఓకే, టైల్స్ ఎఫెక్ట్ ఆన్ స్టాండర్డ్లో పెట్టుకొని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ ఉన్నాయి కదా ఈ టైల్స్కి అవి పక్కల. ఓకే, ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. ఓకే, ఆ మిర్రర్ ఆన్ చేసుకుంటే అలాగైతే ఉంటుంది. మీకు ఎక్కడైతే అక్కడ సెట్ చేసుకోవచ్చు. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలాగైతే సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయింది. అన్ని గ్రూప్స్ అయితే ఇలాగైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు చివర్లో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పెట్టుకొని లేదంటే డిలీట్ చేసేసేయండి. నేను కావాలనే పెట్టేసిన. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేనైతే మంచి క్వాలిటీతో పైన ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, నేను ఇక్కడ దీంట్లో మ్యూజిక్ ఇవ్వలేదు. నేను డిస్క్రిప్షన్లో మ్యూజిక్ కూడా ఇస్తాను. ఓకే, మ్యూజిక్ అది కూడా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ చేసుకొని ఇక్కడైతే ఆడియోలోకి వెళ్ళి ఇక్కడ వస్తుంది. ఆడియోలోకి వెళ్తే ఇక్కడ వస్తుంది ఆల్రెడీ. ఓకే, ఇక్కడైతే ప్లస్ ఐకాన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ చేసుకుంటే మీకు ఇక్కడ యాడ్ అయిపోతుంది. అది కింద పెట్టేసుకోండి. ఓకే, అన్నిటికంటే కింద పెట్టేసుకోండి. ఓకే, కింద పెట్టేసుకొని మంచి క్వాలిటీతో పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.